26వ వార్షిక సియోన్ సువార్త మహోత్సవాలకు హాజరైన దేవుని సేవకులు ఆహ్వానాన్ని మన్నించి హాజరైన మీ అందరికీ, అలాగనే నా ధైర్యం కోసం ప్రార్థన చేస్తూ వేదిక మీద ఉన్న మినిస్ట్రీ సేవకులకి, నేను పొరపాటున పాట పాడతానేమోనని వర్తమానం అయిపోయిందా పైనే కూర్చుందామని నిర్ణయించుకున్న ఆర్కెస్ట్రా వారికి, దేవుని సేవకులు థామస్ గారికి, ప్రత్యేకంగా నా తల్లిదండ్రులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు. డాడీ పాట పాడటం అంటే నాకు చాలా ఇష్టం. డాడీ పాట పాడేటప్పుడు వినటం అంటే చాలా ఇష్టం. ఇంకా ఆల్ నైట్లో ఎప్పుడో పాడేవాడు డాడీ. ప్రతి వర్తమానం ముందు డాడీ పాట పాడేవాడు. సో ఈరోజు ఇలా వర్తమానం ముందు డాడీ పాట పాడటం, ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను చాలా దాన్ని ఇష్టపడ్డాను, నేను చాలా ప్రేమిస్తున్నాను దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆహ్వానం మరి చాలా ఘనంగా ఇచ్చినందుకు అన్నిటికీ కలిపి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. వితౌట్ ఎనీ డిలే, ఏమాత్రం లేట్ లేకుండా మన వర్తమానంలోకి వెళ్దాం. ఈ రాత్రి మీరు ఏ ఆశతో వచ్చినా ఆశతో తిరిగి వెళ్ళరు, తృప్తిపరచబడి తిరిగి వెళ్తారు. ఇటు సైడ్ నుంచి రాలేదు, అందుకని కేవలం ఇటీవలకే వాక్యం చెప్పాల్సి వచ్చింది. సో మీరు కూడా చెప్పండి, ఆశతో పోరు, ఆశ తృప్తిపరచబడి తిరిగి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇప్పుడు దాకా అద్భుతమైన వర్తమానం విన్నాం మనం. నాకు అది ఆపి రాబుద్ది కాలేదు, వర్తమానం వింటాం ఆపి రాబుద్ది కాలేదు. అయినప్పటికీ మరి షెడ్యూల్ ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసి ఉన్నది. మన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉందము. ఒకానొక ఊర్లో ఒక ఇద్దరు కమల పిల్లలైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరూ ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ, కవల పిల్లలే అయినప్పటికీ, వారు పెరిగే క్రమేణా, వారు పెరిగే వాతావరణాలను బట్టి, వారి స్నేహితులను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి మంచి ఉన్నతమైన స్థితిలో జడ్జి అయ్యారు. ఇంకొక తమ్ముడు, అన్న జడ్జి అయితే తమ్ముడు తను పెరిగిన పరిస్థితులను బట్టి భయంకరమైనటువంటి దొంగ నరహంతకుడు అయిపోయాడు. ఈ తమ్ముడు దొంగతనాన్ని వృత్తిగా ఏర్పరచుకొని అనేక మందిని బాధ పెడుతూ, అనేక కుటుంబాలను దోచుకుంటూ, అనేక మందిని చంపుతూ నరహంతకుడుగాను దొంగగాను ఉంటా ఉన్నాడు. అన్న మాత్రం తను పెరిగిన వాతావరణాన్ని బట్టి, బాధ్యతలను బట్టి మంచిగా చదువుకొని జడ్జి పోస్ట్లో జడ్జిగా, ఒక కోర్టులో జడ్జిగా కొనసాగుతూ ఉన్నాడు. మరి యథావిధిగానే అన్న లేచాడు. ఆ రోజు ఉదయం నీట్గా తయారయ్యి, లోపల తెల్ల వస్త్రాలు, పైన నల్ల కోట వేసుకొని బయలుదేరారు. జడ్జి స్థానంలో కూర్చున్నారు. కేసు తర్వాత కేసు వస్తుంది, తీర్పిస్తూ ఉన్నాడు. 1వ కేసు అయిపోయింది, 2వ కేసు అయిపోయింది, 3వ కేసు అయిపోయింది, తీర్పులు ఇస్తూ ఉన్నాడు. ఇక తర్వాత కేసు, నెక్స్ట్ ముద్దాయిని ప్రవేశపెట్టనగానే కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. నడిచొచ్చే ముద్దాయిని బట్టి ఆశ్చర్యపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ నడిచొచ్చే ముద్దాయి, తీర్పిస్తున్న జడ్జి ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఈ నడిచొచ్చే ముద్దాయి ఎవరో కాదు, ఈ జడ్జిగా కూర్చున్న ఆ అన్న యొక్క సొంత తమ్ముడే. ఈ వచ్చే ముద్దాయి సాధారణంగా రావట్లేదు. తెల్ల వస్త్రాలు, తెల్ల షర్టు మీద అన్ని రక్తపు మరకలు వేసుకొని పోలీసులు ఈడ్చుకొని వస్తూ ఉన్నారు. బోన్లో నిలబెట్టారు. సొంత తమ్ముడు నరహత్య చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడు.
తీర్పు తీర్చాల్సిన బాధ్యత న్యాయమూర్తి స్థానములో అన్నున్నాడు. చూస్తేనేమో తమ్ముడు కమల పిల్లలు పేగుబంధం, కానీ ఇటు చూస్తే న్యాయమూర్తి స్థానంలో అన్నున్నాడు. బాధను దిగమింగుకొని ఎంతో బాధ తప్త హృదయముతో న్యాయాన్ని కాదనలేక తమ్ముడికి ఉరిశిక్ష విధించారు. సొంత అన్నే కొద్ది రోజుల్లో అత్యంత త్వరగా తమ్ముడికి ఉరిశిక్ష వెయ్యాలి అని తీర్పునిచ్చి దిగిపోయాడు. ఇక తమ్ముడిని అలా తీసుకొని జైలు దగ్గర తీసుకెళ్లారు. ఈయన కోర్టు వెనకాల భాగంలోకి వచ్చారో గదిలో కూర్చొని బాధపడతా ఉన్నాడు. సొంత తమ్ముడిని పోగొట్టుకోవటం ఇష్టం లేదో, వాడు ఎప్పటికైనా మారుతాడనే ఒక చిన్న ఆశ లేకపోలేదో, ఈ అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను చాలా బ్రతికాను, చాలా గౌరవాన్ని అనుభవించాను, సమాజంలో నన్ను చాలా మంచివాడిగా చూశారు, కానీ నా తమ్ముడికి అలాంటి ఏమీ దొరకలేదు. ఒకసారి నా తమ్ముడికి మంచి జీవితం ఇవ్వాలి, నేనేమో న్యాయమూర్తిగా తీర్పు ఇచ్చేశాను అని చెప్పి రహస్యంగా తమ్ముడిని కలుసుకోవటానికి వెళ్ళి తమ్ముడితో ఒక మాట చెప్పాను. నాన్న, నేను చూడాల్సిన జీవితం చూసేశాను, కానీ నువ్వు ఇంకా చూడలేదు. నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే, నీ రక్తపు మరకలు పడిన ఆ తెల్ల వస్త్రం నాకు ఇవ్వు, నా ఒంటి మీద ఉన్న ఈ తెల్ల వస్త్రం నువ్వు వేసుకో. చూడటానికి ముఖ కవలికలు ఒకేలాగా ఉంటాయి కాబట్టి నీ బదులుగా నేను ఉరిశిక్ష అనుభవిస్తాను, నువ్వు ఎక్కడైనా మంచిగా బ్రతుకని చెప్పి హడావుడిగా తన తెల్ల వస్త్రాన్ని తీసేసి తమ్ముడికి తొడిగి, తమ్ముడు రక్తపు మరకల తెల్ల వస్త్రాన్ని అన్నేసుకొని తమ్ముడిని పంపించాడు. బయట చూసే వాళ్ళు అనుకుంటున్నారు జడ్జి గారేనా అనుకుంటున్నాడు. వాస్తవానికి ఆయన జడ్జి గారు కాదు, తమ్ముడు. కానీ వస్త్రం మారింది. ఈ లోపల ఉన్నవాడు తమ్ముడు అనుకుంటున్నారు, కానీ లోపల ఉన్నవాడు తమ్ముడు కాదు. వాస్తవానికి రక్తపు వస్త్రాలు మార్చుకున్న అన్న తీర్పు ఇచ్చాడు న్యాయంగా, కానీ తమ్ముడి మీద ప్రేమతో తమ్ముడు కోసం తాను బలైపోయాడు. ఇది ఎవరో కథ కాదు, ఇది ఎవరో సంఘటన కాదు, మనకి యేసు ప్రభు వారికి మధ్య జరిగిన సంఘటన ఇది. మనం రక్తపు మరకల పాపపు వస్త్రాన్ని ధరించుకొని ఉంటే, మన పాపానికి మరణం రావాల్సి ఉంటే, ఆయన రహస్యంగా భూమి మీదకి వచ్చి, రహస్యంగా ఎట్లాగైతే అన్న తమ్ముడిని కలుసుకున్నాడు, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మన పాపపు వస్త్రాలు ఆయన ధరించుకొని ఆయన నీతి వస్త్రం మనకు ధరింపజేశాడు. ఇప్పుడు చూసే వాళ్ళు అనుకుంటున్నారు వీడు అన్న అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళ పరిస్థితుల్లో అలా లేరు. వాళ్ళు ప్లేసులు స్వాప్ అయ్యారు, వాళ్ళ ప్లేసులు మారిపోయారు. అట్లాగనే అందరూ అనుకుంటున్నారు యేసు ప్రభునేమో పాపిగాను, ఆయన పాపిగా మారటం వలన నన్నేమో నీతిమంతుడిగాను లోకం చూస్తుంది, నీతిమంతుడిగా దేవుడు చూస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉరిశిక్ష వేసే టయానికి వచ్చినప్పుడు, ఉరిశిక్ష వేసేది ఎవరికి? రక్తపు వస్త్రాలు వేసుకున్న అన్నకే. యేసు ప్రభువు మన కొరకు మరణించాడు. ఇప్పుడు మనల్ని మాత్రం నీతిమంతుడిగా చూస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ అన్న యేసు ప్రభువు, ఆ తమ్ముడు నువ్వే. నీకోసం ఆయన పాపిగా మారాడు, మనల్ని మాత్రం నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చడం అంటే ఏంటో తెలుసా? కేవలం పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఇంతకు మునుపెప్పుడు పాపము చెయ్యని వ్యక్తిగా మార్చడమే నీతిమంతులుగా మార్చడం. ఆమేన్. ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీడు జడ్జి, వీడు అసలు తప్పే చేయలేదు అనుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళ అన్న వస్త్రం ఇచ్చాడంతే. నేను చెప్తున్నాను, మన విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడ్డామంటే అర్థం ఏంటో తెలుసా? మనము
ఇంతకు మునుపు అసలు ఎప్పుడు పాపము ఎరుగని వారిగా దేవుడు మనల్ని మార్చేశాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు? దీని గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు, ఎందుకంటే గత రోజులుగా మీరు వింటున్నారు, తర్వాత కూడా వింటారు. త్వరగా నా యొక్క ప్రసంగంలోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకు దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడో, ఎందుకు దేవుడు పాపమే ఎరుగని వ్యక్తులుగా మనల్ని చేశాడో 3 విషయాలు చెప్తాను, మీరు చాలా శ్రద్ధగా వినండి. మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడంటే, దేవునితో మనము ఎల్లప్పుడూ కలిసి ఉండటానికి మనము నీతిమంతులుగా తీర్చబడటం ఒక్కటే ఆధారం. హల్లెలూయా. దేవుడు మనిషిని చేసుకున్నాడు, తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే మనిషితో సమాధానం కలిగి ఉండటానికి, మనిషితో సహవాసం చేయటానికి, మనిషితో బ్రతకటానికి దేవుడు మనిషిని చేసుకున్నాడు. అయితే మనిషిని చేసుకున్నాక మనిషి పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు దేవుడికి మనిషితో కలిసి బ్రతకడం కుదరట్లేదు, మనిషి దేవుడితో కలిసి బ్రతకడం కుదరట్లేదు. సంబంధం తెగిపోయింది, బంధాలు తెగిపోయినాయి, దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుడు గనక మరలా నీతో నాతో కలిసి ఉండాలంటే, నీతో నాతో కలిసి బ్రతకాలంటే, నీతో నాతో కలిసి సహవాసం చెయ్యాలంటే ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క ఆధారం. అదేంటో తెలుసా? నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడటం. దేవుడు ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అంత రిస్క్ చేశాడంటే నీతో కలిసి బ్రతకటానికి. ఆమేన్. అంటే భూమి మీద మాత్రమే కలిసి బ్రతకటానికా? కాదు. నువ్వు చనిపోయినాక యుగ యుగములు నీ దేవునితో బ్రతకాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, దేవునితో కలిసి యుగ యుగాలు జీవించాలంటే, మరణం తర్వాత జీవితంలో కూడా దేవునితో ఉండాలంటే ఏ పుణ్యకార్యాల వల్ల కాదు, ఏ మంచి క్రియల వలన కాదు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే తప్ప దేవుని రాజ్యంలో దేవునితో మీరు బ్రతకలేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక నీతి ఉంది. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన నీతి. ఆ నీతి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అంటే అర్థం ఏంటంటే దేవునితో యుగ యుగాలు ఉంటాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావనేది కాదు, నువ్వు ఎంత పుణ్యకార్యాలు చేసావనేది కాదు, ఎన్ని చర్చీలు కట్టించావనేది కాదు, ఎంతమందికి భోజనాలు పెట్టేవని కాదు, ఎన్ని కోటాల దగ్గర ఉండి జరిపించావని కాదు. నువ్వు పరలోకం చేరాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో కలిసి యుగ యుగాలు బ్రతకాలంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. నిన్ను నీతిమంతుడిగా తీర్చడం అనేది దేవునికే సాధ్యం. ఆమేన్. ఇప్పుడు దాకా విన్నాం కదా, విశ్వాస మూలమున లీగల్గా నీతిమంతులుగా తీర్చబడతాం దేవుని చేత మాత్రమే. నీతిమంతులుగా తీర్చబడటం ఒక్కటే ఆధారం దేవునితో కలిసి బ్రతకటానికి. ప్రశ్న, అందరు మీ పక్కన వాళ్ళకి తిరిగి ప్రశ్న అనండి. అన్నారా? ప్రశ్న అంటున్నారా? ప్రశ్న అన్నారా? ప్రశ్న. ఓకేనా? హల్లెలూయా. దేవుడితో మనం కలిసి ఉండకపోతే ఏమైద్ది? ఎందుకు దేవునితో సమాధానము కావాలి మనకి? ఎందుకు కావాలంటే, దేవుడు చేపలను పుట్టించేటప్పుడు నీళ్ళల్లో నుంచి పుట్టించాడు, చెట్లు పుట్టించేటప్పుడు భూమిలో నుంచి పుట్టించాడు. కానీ మనిషిని పుట్టించేటప్పుడు మాత్రం మన పోలిక చెప్పున నరులను చేద్దాం అన్నాడు. చేపలు నీళ్ళల్లో పుట్టిని, చెట్లు భూమి మీద పుట్టిని, మనిషి మాత్రం దేవునిలో నుంచి పుట్టాడు. అందరు నాతో పాటు చెప్పండి. చేపలు నీళ్ళలో పుట్టిని ఎక్కడ ఉందంటే బైబిల్లో ఉంది, ఇంటికి చదువుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఓకేనా? చేపలు నీళ్ళలో పుట్టిని, చెట్లు భూమిలో నుంచి పుట్టిని, చెప్పట్లా, చెట్లు భూమిలో నుంచి పుట్టిని, మనిషి మాత్రం దేవునిలో నుంచి పుట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చేపల్లోంచి నీళ్ళు తీసేస్తే చేప బతికిద్దా? నీళ్ళలో నుంచి చేప తీస్తే బ్రతికిద్దా? ఒకవేళ భూమి మీద నుంచి చెట్టు నరికేస్తే చెట్టు బతికిద్దా?
దేవుని నుంచి మనిషి వేరైతే కూడా మనిషి బ్రతకలేడు. ఎందుకంటే చేపలకి నీళ్ళు ఎలాగ ఆధారమో, చెట్లుకి భూమి ఎలాగ ఆధారమో, మనిషికి దేవుడు కూడా అలానే ఆధారం, జీవనాధారం. ఆమేన్. మనిషి నుంచి దేవుడి నుంచి మనిషి వేరైన క్రమంలో మనిషి నిర్జీవంగా మారిపోతాడు, జీవం లేనోడుగా మారిపోతాడు. అందుకే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడితే మాత్రమే దేవునితో సమాధానం కలిగి ఉంటాం, ఈ భూమి మీద కలిగి ఉంటాం, నిత్య రాజ్యంలో పరలోకం కూడా చేరతాం. ఆమేన్. ఇది నా ప్రసంగం కాదు, ఓకే? ఇంకెవరైనా రక్షణ పొందపోయి ఉంటే వారికి ఇప్పుడే పిలిపిస్తున్నాను. మీరు రక్షణ పొందండి, విశ్వాసం ఉంచండి, నీతిమంతులుగా తీర్చబడితే భూమి మీద దేవునితో సమాధానం కలిగి ఉంటారు. తర్వాత పరలోక రాజ్యములు యుగయుగాలు దేవునితో బ్రతుకుతారు. ఆమేన్. ఇంకొంచెం ముందుకెళ్తే, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి యొక్క స్థాయి నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వినటానికి సిద్ధంగా ఉన్నారా? వినపట్లేదండి. నీతిమంతుడి స్థాయిని మీకు తెలియజేయాలని ఆశపడతాను. మీరు నీతిమంతులు అనే మాట చాలాసార్లు విన్నారు. మీరు ఒకసారి ఇక్కడ నీతిమంతులు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళందరూ నిన్న రానోళ్ళు. మరి రావాలి కదా, ఎటుగల్లో చెప్పండి. ఇప్పుడు నిన్న వర్తమానం మళ్ళీ ఇప్పుడు చేతి, ఈరోజు వర్తమానం ఎప్పుడు చూద్దాం మనం. సో మీ పక్కన వాళ్ళ దగ్గర నోట్స్ అడిగి రాసుకోండి, నేను రానోళ్ళు క్లాస్గా. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. నీతిమంతుడికి ఉండే అథారిటీ ఏంటి, నీతిమంతుడికి ఉండే స్థాయి ఏంటో కొంచెం దేవుని ఆత్మ సహాయంతో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నేను రోగుల కోసం ప్రార్థన చేయట్లేదు. రోగుల కోసం ఎవరు ప్రార్థన చేయబోతున్నారు తెలుసా? రోగులే చేసుకోబోతున్నారు. మీరు ఆగండి అమ్మ, కొంచెం వీళ్ళు మాట్లాడట్లేదు. మీరు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్బా ఎంత ప్రశాంతంగా చూసారా? హల్లెలూయా చెప్పండి కొంచెంసార్లు. రోగుల కోసం నేను ప్రార్థన చేయట్లేదు ఈరోజు. రోగుల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు తెలుసా? ఎవరికి బాగలేదో వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు ఈరోజు. సాక్ష్యాలు మాత్రం ఎడకొచ్చి చెప్పాలి చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన మనకు ఒక స్థాయి ఇవ్వబడింది ఈ లోకంలో. దాని గురించి చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్త వినండి. మీకు ఎంతమందికి సామంతరాజులు అనే పదం తెలుసు? అంతే కదా, సామంతరాజులు అంటారు కదా. సామంతరాజులు అనే పదం ఎంతమందికి తెలుసా? సామంతరాజులు అంటే వీళ్ళు మొత్తం మీద రాజులు కాదు, ఒక రాజు కింద ఉండే ఇంకొక రాజు, కొద్ది భాగానికి రాజులు, ఓకేనా? వీళ్ళు సామంత రాజులు. నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చుని నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళందరూ సామంత రాజులే. హల్లెలూయా, హల్లెలూయా. పోను అర్థమైతే కంగారు పడతా. మనిషి జీవితంలో ఒక్కసారి జరిగిన భారీ నష్టం ఏంటో తెలుసా? మీ జీవితంలో జరిగిన భారీ నష్టం ఏంటో చెప్పమంటారా? మీ జీవితంలో జరిగిన భారీ నష్టం ఏంటంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకోవటమే. మహిమ పోగొట్టుకుంటే ఏమైందండి? ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మనుషుడి జ్ఞాపకం చేసుకుంటకు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. విన్నారా? 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 ఉన్నారా? ఎవరికంటే? కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే ఎంత? అవండి చెప్పండి, కొంచెం అంటే ఎంత? ఈ కొంచెం అనే మాట ఈ చికెన్ కూర వడ్డించేటప్పుడు ఉంటుంది చూసారా? కొంచెం గ్రేవ్ అయినండి, కొంచెం గ్రేవ్ అయిన. ఎన్నిసార్లు వేస్తారు గ్రేవ్ చెప్పండి?
కొంచెం గ్రేవ్ వేయండి అంటారు. ఈ వేసే వాళ్ళ పాప మా గ్రేవ్ తీసినప్పుడు గబుక్కున ముక్కపడింది. అర్రే ముక్కపడింది, ముక్కొద్దన్నా కొంచెం మరి ముక్కొద్దన్నా ప్లేట్లు ఎందుకు మొక్క నీకు? కొంచెం గ్రేవీ అన్న చారుపోయి అంటారు. కొంచెం అంటే అంతా మీరు చికెన్ వేయించుకున్నప్పుడు కొంచెం కాదు, ఆ కొంచెం వేర్లేండి, తీసేయండి. అసలు అది కొంచెం అనే పదం వాడకూడదు అక్కడ. యాక్చువల్గా కొంచెం అంటే ఇక ఏమాత్రం దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు అన్నంతగా, దానికి దీనికి వ్యత్యాసం ఏమీ లేదు అన్నంతగా, ఈ మాత్రం దానికి వేసుకోపోతే ఏమైంది అన్నంతగా అంటే కొంచెం. ఈసారి కొంచెం అన్నప్పుడు వడ్డించే వాళ్ళు చెబుతున్నా, ఈ మాత్రం దానికి అయిపోతే ఏమైందని వాళ్ళు అనాలా, అది కొంచెం. ఈ మాత్రం దానికి అయిపోతే ఏమైందయ్యా అనాలి, అదే కొంచెం అంటే. కొంచెం అంటే అసలు దానికి కనిపించడానికి పెద్ద వ్యత్యాసం ఉండదు. మనిషినంట దేవుడు దేవుని కంటే కొంచెము తక్కువనిగా, హల్లెలూయా, కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావా? చదవండి అన్న. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమను ధరింపజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కిరీటాన్ని ధరింపజేశాడు. మనిషిని కొంచెం తక్కువగా చేసి వీడు నాకంటే ఏ మాత్రం తక్కువ కాదు అనటానికి గుర్తుగా మహిమను ధరింపజేశాడు. ఆమేన్. ఇప్పుడు మహిమను ధరించినోడు పొజిషన్ ఎలా ఉందో చదవండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఒక్క నిమిషం. నీ చేతి పనుల మీద వానికి ఏమి ఇచ్చావంట? అధికారం. ఎవరికైతే మహిమ కిరీటంగా ఉందో వాడికి, ఎవరి మీద అయితే మహిమ ప్రభావము ధరింపచేయిందో ఆ వ్యక్తికి, ఎవరికైతే కొంచెము తక్కువనిగా చేయబడ్డాడో దేవుడి కంటే ఆ వ్యక్తికి దేవుడు చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మహిమ ధరించినోడు, దేవుని మహిమను ధరించిన ఈ మనిషి సింహం దగ్గరికి వెళ్తే సింహం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏమని? దేవుడా ఆదామా, ఆదామా దేవుడా? ఎందుకు? కొంచెమే తక్కువ, పెద్ద తేడాలు కనిపించట్లా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మా చిన్నప్పుడు సండేలో సాక్షిలోను దేంట్లో ఫండే వచ్చేది పుస్తకాలు, అందులో తేడాలు కనిపెట్టండి అని ఒకటి ఉంటుంది. ఇది 90s కిడ్ మెమొరీ అండి. తేడాలు కనిపెట్టండి. బొమ్మలు చూస్తే సేమ్ ఒకేలా ఉంటాయి, దగ్గరికి వెళ్తేనే తేడా కనిపించింది. మనము దేవుడు కూడా అలానే చేయబడ్డాం. హల్లెలూయా. కొంచెమే తక్కువ, దేవుడు తన మహిమను నీకు ధరింపజేశాడంతే. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? దేవుని మహిమ ధరింపజేయబడేలకే చేతి పనులన్నిటి మీద అధికారం వచ్చేసింది. ఆమేన్ అన్న. నెక్స్ట్. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటినీ ఎక్కడ ఉంచాడంట? అందరి పాదముల కిందనండి. పాదముల క్రింద. ఎక్కడెక్కడ వేటేటిని? భూజంతువుల్ని. ఏనుగు ఎంత ఉంటుంది? ఒక్క మాట అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఏనుగు ఎంత ఉంటుంది? ఏనుగు పక్కన మీరు ఉంచుంటే ఎంత ఉంటారు మీరు? ఏనుగు ఒక్క కాలం తొండరు మనం, అవునా కాదా? ఏనుగు పక్కన ఉంచుంటే ఏనుగు కాలం తొండం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏనుగు నీ పాదాల కింద ఉందని చెప్తుంది. ఆమేన్. అదేంది? చూడటానికి అలా లేదే. చూడటానికి అది నీ పక్కనే ఉంది, కానీ వాస్తవానికి అది నీ పాదం కింద ఉంది. గట్టిగా చెప్పండి. ఈ పక్షాన నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినాలి. అదేంటంటే చూసేవన్నీ నిజాలు కాదు. మళ్ళీ చెబుతున్నా, అందరూ అనండి, చూసేవన్నీ నిజాలు కాదు. ఏనుగు చూడటానికి నాకంటే పెద్దగా ఉంది, కానీ అది నీకంటే పెద్దది కాదు. ఇవేవి నా కాళ్ళ కింద లేవే, కానీ చూడటానికి నీ కాళ్ళ కింద లేనట్టుగా ఉన్నా కానీ అది నిజం కాదు. ఈ సముద్రంలో ఉన్నవే, ఇవి అడవిలో ఉన్నాయే, ఈ నాకంటే పెద్దయే, ఈ నాకంటే హైట్గా ఉన్నాయే. చూడటానికి నీకంటే హైట్గా ఉన్నా దేవుని మహిమ నీ మీద ఉంది కనుక అవి చూడటానికి ఉన్నట్టుగా లేవు, అవి నీ పాదముల కింద ఉన్నాయి. ఆమేన్. అమ్మా, నేను ఒక నిజం చెప్తా, ఇంక వినాలి. మహిమ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే చూసే అన్ని నిజాలుగా పోవు.
చూడటానికి సమస్య నీకంటే పెద్దగా ఉంటుంది కానీ అది నీ పాదాల కింద ఉంటుంది. చూడటానికి రోగం నీకంటే పెద్దగా ఉంటుంది కానీ అది నీ పాదాల కింద ఉంటుంది. డాక్టర్లు అంటారు మా చేతులు దాటిపోయింది అంటారు. చూడటానికి అది దాటిపోయినట్టు ఉంది కానీ అది నీ పాదముల కింద ఉంటుంది. మహిమ ప్రభావం అదే. మనిషిని దేవుడు మహిమ ప్రభావంతో నింపాడు. మ్యాన్ ఇస్ కోటెడ్ విత్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అయితే జరిగిన విషయం ఏంటంటే, పాపము చేసి చదవండి రోమిలికి రాసిన పత్రిక. లెట్స్ గో బ్యాక్ దేర్. ఐ జస్ట్ వాంట్ ఫినిష్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. కొద్ది నిమిషాల్లో నేను వర్తమానాన్ని ముగించి ఐ జస్ట్ వాంట్ గివ్ యూ టైమ్ టు ఎక్సర్సైజ్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని ఇక్కడే మీరు ఆచరణలో పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అయ్యో, ఏ మహిమను బట్టి అయితే అన్ని లోపడుతున్నాయో, హలో వింటున్నారా, ఏ మహిమ ప్రభావం అయితే ఉండటం వల్ల దేవునికి నీకు పెద్దగా తేడా లేదు, ఏ మహిమ అయితే నువ్వు మనిషివైనా మనిషిగా కాకుండా దేవుడి రూపాన్ని బయటికి చూపించిందో, పాపం వల్ల ఆ మహిమ పోయిందండి. అంటే సింపుల్గా చెప్తా వినండి. పాపం చేయడానికంటే ముందు మనిషి మేకప్ వేసుకున్న వాళ్ళలాగా ఉన్నాడు అనుకోండి. ఎటెరలో చెప్పండి. పాపం చేయడానికంటే ముందు అంటే దేవుని మహిమ ఉన్నప్పుడు మేకప్ వేసుకున్నట్టండి. ఓకేనా? ఎప్పుడైతే పాపం చేశాడో ఏం పోయింది? మేకప్ పోయింది. అలనాటి అందగత్తలంతా దయ్యాలుగా కనిపిస్తూ ఉంటారు. అరే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఏంటి తేడా? అది విత్ మేకప్, ఇది నా చూసారా ఒరిజినల్. మీరు ఎన్ని పెట్టి కడిగినా పోదు ఈ రంగు. ఛాలెంజ్ ఎవరైనా ఉంటే కొంచెం ట్రై చేయండి. ఎట్లాగైతే విత్ మేకప్ వితౌట్ మేకప్ ఉందో, మనిషి కూడా దేవుని మహిమతో నిండినప్పుడు ఒకలా కనపడుతున్నాడు, దేవుని మహిమ పోగానే సాధారణమైన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అంతకు మునుపు లోబడి అన్నీ ఇప్పుడు తిరగబట్టడం మొదలెట్టినాయి. అంతకు మునుపు లోబడిపోయినాయి అన్నీ ఇప్పుడు వెనక ఎదురు నిలబడి వాదించడం మొదలెట్టినాయి. ఎందుకంటే ఏం పోయింది? మహిమ. అందరు మేకప్ అంటున్నారు. అమ్మా మహిమ. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, పాపం వల్ల మహిమ పోయింది అన్న. కంటిన్యూ అన్న. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆగండి. మహిమ పోయింది కదా, మహిమ ఇవ్వకుండా నీతినిచ్చాడేంటి? మీకు విషయం చెప్పమంటారా? ఏ పాపం వచ్చి మహిమను తీసేసింది, ఆ పాపానికి బదులుగా నీతినిచ్చి మహిమను రిస్టోర్ చేశాడు దేవుడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కలో డబల్ మేకప్ వేసినట్టు. మళ్ళీ చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని మహిమ ప్రభావాన్ని ధరించిన వాళ్ళు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ పక్కన నిలబడిన ఏనుగు పక్కనే ఉన్నట్టుంది కానీ అది పాదాల కింద ఉంది. ఆమేన్. పక్కన నిలబడిన సమస్య పక్కనే ఉన్నట్టుకుందని అది పాదాల కింద ఉంటుంది. ఎందుకంటే దేవుడు మళ్ళీ మహిమను ధరింపజేశాడు. పాపం వల్ల మహిమ పోయింది, నీతి వల్ల మహిమ రెస్టోర్ అయింది. హల్లెలూయా. అందరూ అనండి. పాపం వల్ల మహిమ పోయింది, నీతి వలన మహిమ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏంటో తెలుసా నీ పొజిషన్? దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా. హల్లెలూయా. నీతిమంతుడు మహిమను తిరిగి సమకూర్చుకున్నవాడు. దేవుడిని నీతిమంతుడిగా తీర్చేటప్పుడు మహిమ ప్రభావాలు నీకు మరలా ధరింపజేశాడు. ఇప్పుడు రండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.
మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. ద్వారానే హల్లెలూయా. మరలా నీతిమంతుడిగా మారిన క్షణాన మనం మరలా ఏలటం మొదలు పెట్టాం. ఇప్పుడు మన పొజిషన్ ఏంటో తెలుసా? దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులన్నింటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అది మన గురించే. నీతిలో ఏం జరిగిందంటే దేవుని మహిమ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఏలటం మొదలు పెట్టాం. దీన్నే దేవుడు నాతో మాట్లాడితే ఏమన్నాడంటే, దేవుడు నాకు చెప్పిన మాట చెప్తున్నా వినండి. ఈ ఒక్క మాట చెప్పడానికి ఇవన్నీ చెప్పాను నేను మీకు. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి అంతటి మీద కొంచెం కఠినంగా మాట్లాడుతున్నా, ఏమనుకోరు మీరు. ఒకవేళ మీరు ఏమన్నా అనుకున్నా నేను అనటం ఆపను, ఎందుకంటే మీకు అర్థం కావాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ భూమి అంతటి మీద మొనగాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నీతిమంతుడు. మీకు అర్థం కాల? ఈ భూమి మీద మొనగాడు ఎవరైనా ఉన్నారంటే నీతిమంతుడే. ఎందుకంటే ఈ భూమి మొత్తం మీద నీతిమంతుడికి అధికారం ఇచ్చేశాడు దేవుడు. చేతి పనులన్నిటి మీద, భూములన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్నిటి పాదాల కిందకి తెచ్చాడు. మళ్ళీ దేవుని మహిమ ధరింప చేయబడింది. ఇప్పుడు మరలా దేవుడు నీతి ఇవ్వటం ద్వారా మనకు ఆధిక్యతనిచ్చాడు. ఆమేన్. అందరూ ఆధిక్యత అనండి. ఆధిక్యత. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే సుప్రీం. There is no one as supreme as the righteous one on this earth. ఈ భూమి మీద నీతిమంతుడు కంటే మొనగాడు ఇంకెవరు లేరు. ఎటుగలడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారా? మీ గురించి చెబుతున్నానండి. ఈ భూమి మీద నీకంటే మొనగాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? నువ్వు మంచి క్రియ చేసావని కాదు. దేవుడు నిన్ను తన నీతిగా మార్చుకున్నాడు, తన మహిమతో కప్పాడు. యు ఆర్ ద మోస్ట్ సుప్రీం బీయింగ్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్, రూలింగ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉంటూ భూమిని ఆలుతున్న అత్యధిక ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీతిమంతుడు అయిన నువ్వే. నీతిమంతుడంటే క్షమించబడిన ప్రధాన పాపి కాదు. క్షమించబడిన వ్యక్తి వేరు, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి వేరు. క్షమించబడిన వ్యక్తి అంటే ఎవరంటే ఆల్రెడీ పాపాలు చేసి పాపాలు కడగబడినాడు. అంటే అర్థం ఏంటంటే వాడికి ఒక పాస్ట్ ఉంది. వీడి గతంలో పలానా పాపాలు చేశాడు, ఆ పాపాలు కడుగుబడ్డాయి, అంతే, రక్షించబడిన పాపి. కానీ నీతిమంతుడు అంటే రక్షించబడిన పాపి కాదు. అసలు ఇంతకు మునుపు ఏ పాపము ఎరగని క్రొత్త స్వభావాన్ని ధరించుకునేవాడు నీతిమంతుడు అంటే. ఇక నేరారోపణ చేయడానికి కూడా ఏముండదు ఆ వ్యక్తి మీద. నువ్వు పలానా తప్పు చేసావంటానికి లేదు, ఎందుకంటే నీతిమంతుడు. We have been justified. ఒకేసారి దేవుడు తీర్పు తీసేశాడు. వీడి మీద ఒక్క దోషం కూడా ఉండడానికి వీళ్ళు తీసేసాడు, మొత్తం వీడు నీతిమంతుడు అన్నాడు, అంతే. నీతిమంతుడి మీదకి మహిమ వచ్చింది. మహిమతో కప్పబడేసరికి అన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాదాల కిందకు వచ్చేసినాయి. దేవుడు ఇంకొక మాట చెప్పాడు, కొంచెం లోపలికి వెళ్దామా? ఇది చాలా కడుపు నిండిపోయిందటరా. దేవుడు అన్నాడు, సర్వ సృష్టి మీద నేను ఎలాగ సుప్రీమో
వినండి జాగ్రత్తగా. సుప్రీం అంటే తెలిసిందిగా, ఉన్నతమైన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి. ఆల్దే పై చేయక, ఒక మాట చెప్పాలంటే, ఇంకా బాగా అర్థమయ్యే చెప్పాలంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ అండి. ఇంకెంతకన్నా ఏం చెబుతామో చెప్పండి, ఎటుగాలో చెప్పండి. కొంచెం లోపలికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న నవ్వుకోలికి ఒక మాట చెబుతా జాగ్రత్తగా. ఎట్లా అంటే, ఒక పెద్ద సభలో వేదిక మీద నుంచి మాట్లాడే ఆయన, ఇక్కడ భార్యకు భయపడేవాడు ఎవడైనా ఉన్నాడో అని అడిగాడంట. ఏ మగవాడు చేతులు ఎత్తల. ఇక్కడ కాదులేండి, మీరు ఎత్తమాకండి, మీరు ఎత్తలేదనుకోండి వేరే విషయం. అది అడిగాడంట, ఎవరు చేతులు ఎత్తలేదంట. ఎక్కడో దూరాన సుదూరంలో ఒక ఆయన చేయెత్తాడంట. ఇక అంతే, అందరూ లేచి చప్పట్లు కొట్టి ఆయన వేదిక మీదకి పూలేస్తా తీసుకొచ్చారంట. ఎందుకు? భార్యకు భయపడినాడు వీడు. అబ్బో, పూలేసి తెచ్చి మాలేసి చాలు దుమ్ముగా చేసి, ఇప్పుడు మన శ్రీ 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 భార్యకు భయపడిన పలానా ఆయన ఎట్ట భయపడకుండా ఉండాలి, 2 మాటలు చెబుతాడు అన్నాడంట. నేను వచ్చి మైక్ తీసుకున్నాడంట. అడిగారంట, సార్ ఎట్లా సార్ మీరు చేయెత్తారు? మీ భార్య ఇక్కడ లేదా? ఎక్కడే ఉంది నా భార్య అన్నాడంట. మరి ఎలా సార్ మీ భార్య ముందు మీరు ఎలా సార్ ఎలా చేయెత్తారని ఆయన అన్నాడంట, నా భార్య చెయ్యత్తమని చెప్పింది అందుకని ఎత్తాను అన్నాడంట. ఒకవేళ పొరపాటున ఇప్పుడు కనుక నేను చెయ్యెత్తి ఉండకపోతే ఇక మిగతాది మీ ఊహకే వదిలేస్తా. కొంతమంది స్త్రీలు ఆ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు. అలాంటివి ట్రై చేయొద్దు. ఇప్పుడు సుప్రీం ఎవరు ఇక్కడ? సిగ్గుపడ మాకండి. ఇక్కడ పై చేయి ఎవరిది? హోమ్ మినిస్టర్దే. భయపడలేదని ఎందుకు చేయెత్తాడు? ఆమె చెయ్యెత్తమంటే ఎత్తాడు అంతే. అసలు అందరికంటే ఎక్కువ భయపడేదేనే. మరి చెయ్యెత్తమంటే ఎత్తేసాడు కావంతున. పై చెయ్యి ఇక ఆమె ఒక్కసారి చెప్పిందంటే తీసే, మళ్ళీ దాని గురించి మాట్లాడే డిస్కషన్ కూడా ఉండదు. ఇక అది సుప్రీం అంటే. ఈ భూమంతరి మీద దేవుడు నిన్ను నన్ను అలా సుప్రీం చేసేసాడు. ఒక్కసారి డిక్లేర్ చేసావంటే ఇంకా డిస్కషన్ ఉండదు. అది నీతిమంతుడి స్థానం అంటే. నేను కొంచెం పచ్చిగా చెప్పేస్తున్నాను, ఏమనుకోద్దా, మీకు అర్థం కావాలని. దేవుడు నాతో ఏమన్నాడంటే, యాజ్ ఐఎమ్ సుప్రీం ఓవర్ ఆల్ దిస్ యూనివర్స్, నేను ఈ సర్వ సృష్టి మీద ఎలాగా సుప్రీమో ఈ భూమికి నువ్వు అలాగా సుప్రీం అన్నాడు. సర్వ సృష్టి ఎట్లాగా దేవుని మాటకు అనుగుణంగా లోబడి పనిచేస్తుందో ఈ భూమంతా నీతిమంతుడి నోటి మాటలో చెప్ప చేతుల్లో పనిచేయాలి. భూమి మీద అధికారాలు రాని, భూమి మీద డబ్బులు రాని, భూమి మీద పరిస్థితులు మారని, ఇవన్నీ కూడా నీతిమంతుడి చెప్ప చేతుల్లో నీతిమంతుడి నోటి మాట కింద పనిచేయాల్సిందే. అది నీతిమంతులుగా తీర్చబట్టం అంటే. ఎటుగలలో చెప్పండి, మీరు అటువంటి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అబ్బే, ఏం ఆమెలు చెప్పారు తెలుసా మీరు? మీ భార్య ఆమెను చెప్పమని చెప్పి ఉండదు మీకు, పురుషులు చెప్పట్లా. ఒక్కసారి ఆమె చేత కనుక అడిగిచ్చారంటే ఇక్కడ పిలిపించి ఆమెను ఒక్కటి కాదు 100 సార్లు చెబుతారు మీరు, ఆమెన్ 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 అని. ఎటుగలలో చెప్పండి. ఇప్పుడు చూసారా చెప్పారు, దేవుడు ఎట్లాగా సర్వ సృష్టిని ఏళ్తున్నాడు, ఈ భూమిని ఒక్కటి మాత్రం నువ్వు ఏలటానికి నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నువ్వు సర్వ సృష్టికి కాదు కాబట్టి, కేవలం భూమికే కాబట్టి కొంచెం తక్కువ అడుగు చేశాడు అంతే. నా అంత మహిమ నీకు అక్కర్లేదు నాన్న, ఎందుకంటే నువ్వు సర్వ సృష్టికేం కాదు, భూమికే కదా, నాకు చాలా ఉందిలే, కొంచెం ఇస్తున్నాను, కొంచెం ఇచ్చాడు. మన కోకొల్ల అనమాట, భూమిని ఏలుకోవచ్చుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
నీతిమంతునికి మించిన ఉన్నతమైన స్థాయి ఈ భూమి మీద ఎవ్వరికి లేదు. ఐ అండర్లైన్, ఎవ్వరికి. డోంట్ మైండ్, నేను ఎవరిని తక్కువ చేయాలని మాట్లాడలేదు, కానీ ఏ రాజకీయ నాయకులకైనా, ఏ అధికారులకైనా నీతిమంతుడికి ఉన్నంత అధికారం, ఉన్నతమైన స్థాయి లేదు. ఎటుగలలో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆల్నైట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఇప్పుడే ప్రసంగం మొదలెడుతున్నా నేను. భయపడద్దులేండి. ఎవ్వరికి లేదు. ఇంకా ఒక్కసారి నీతిమంతుడు ఒక మాట చెప్పేశాడంటే ఇంకా ఎవరు డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఇక అది నీతిమంతుడు స్థాయి భూమి మీద. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము, జేమ్స్ 5:17. నీతిమంతుని ఏలియా దానిపై లైన్, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలండి. నీతిమంతుడి ప్రార్థన బలంగా ఉంటుంది. మన ఏలియా ఉన్నాడు కదా అంటే అర్థం ఏంటి? ఏలియా ప్రార్థన ఎట్లా పనిచేస్తూ నీతిమంతుడి ప్రార్థన ఎట్లా పనిచేస్తుందని చెబుతున్నాడు. నీతిమంతుడి ప్రార్థన బహుబలమైంది. మన ఏలియా ఉన్నాడు కదా. ఎవరు ఏలియా? ప్రవక్త అయిన ఏలియా బైబిల్ గ్రంథంలో. మన ఏలియా ఉన్నాడు కదా. ఆ ఏలియా ఉన్నాడు ఏంటి? అతడు వర్షింపకున్నట్లు ప్రార్థించగా. అరే, ఎవరు డిసైడ్ చేస్తారు వర్షం పడాలా పడకూడదని? హూ ఈజ్ ద సుప్రీం? ఎవరు ఉన్నతమైన స్థాయి ఉంది? ఎవరికి భూమి మీద ఏం పడాలి, ఏం పడకూడదు, ఎప్పుడు పడాలి, ఎప్పుడు పడకూడదు, ఎక్కడికి పోవాలి, ఎక్కడ పోకూడదు, ఎవరు అధికారంలో రావాలి, ఎవరు రాకూడదు, ఎవరు డిసైడ్ చేస్తారు? హూ హ్యాస్ దట్ అథారిటీ? హూ హ్యాస్ దట్ అథెంటిసిటీ? ఆ అధికారం, ఆ స్థాయి, ఆ హోదా ఎవరికి ఉందంటే నీతిమంతుడికి ఉంది. గట్టిగా చెప్పండి. మా క్రైస్తవులంటే మతం మారటం కాదు, నీతిమంతులు అవటం. క్రైస్తవులు ఎవరు మతం మారట్లేదండి. వారు పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఏం జరగాలి, ఏం జరగకూడదు, ఎలా జరగాలి, ఎలా జరగకూడదు నిర్ణయించే ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తులు నీతిమంతులు అంటే. వినపల్ల ఆమెన్లో యు ఆర్ ద సుప్రీం. నువ్వే ఉన్నతమైన వ్యక్తివి. ఇంకా బాగా చెప్పాలంటే అర్థమయ్యేటట్టు నీదే పై చెయ్యి. అందరూ అంటే నాదే పై చెయ్యి. పురుషులు చెప్పాలి. నేను ఇంట్లో గురించి అవ్వట్లా, నేను సాధారణ వాక్యం చదువుతున్నా. మీరు నిజం ఒప్పుకోద్దేడా? ఏంటి చెప్పండి? నాదే పై చెయ్యి. వినపట్ల ఇంకొంచెం. నీ రోగం మీద, నీ అప్పుల మీద, నీ సమస్యల మీద, నీ పరిస్థితుల మీద, మారని నీ భర్త మీద, నీ మారకుండా చేస్తున్న వెనకాల దయ్యం మీద, నిద్రపట్ట చేయకుండా చేస్తున్న దయ్యం మీద, పీడకల్లా చేస్తున్న దయ్యం మీద, ఐ యామ్ ద సుప్రీం. నేను ఇక్కడ నిలబడున్నా. ఈ ఏరియా అంతట్లో ఉన్న ప్రతి ఆత్మలోకం ఉన్న అన్నిటి మీద నేనే సుప్రీం. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఒకవేళ దెయ్యాలు ఉంటే ఉన్నాయి, ఇక్కడ దేవదూతలు ఉండే ఉన్నాయి, ఇక్కడ ఆత్మలోకాలు ఏ ఉంటే అవి, ఈ భూమి మీద పనిచేయడానికి వచ్చిన ఏవైనా వాటన్నిటి మీద కూడా నేనే సుప్రీం. ఇక్కడ నేను నిలబడి ఉన్నా కాబట్టి ఐ కెన్ కమాండ్ ద డీమన్స్. నేను దెయ్యాలకు ఆజ్ఞాపిస్తాను, దేవదూతలకు ఆజ్ఞాపిస్తాను, లోబడతాయి, వాతావరణానికి ఆజ్ఞాపిస్తాను, పరిస్థితులకు ఆజ్ఞాపిస్తాను. ఎందుకు? ఐ యామ్ ద సుప్రీం. సమస్తమును వాడి పాదముల కింద ఉంచి ఉన్నావు. ఎవరి పాదముల కింద? నీతిమంతుడిగా చేయబడిన వాడి పాదముల కింద. హల్లెలూయా, హల్లెలూయా. వర్షింపకున్నట్లు ప్రార్థన చేస్తే, కమాన్,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినపట్ల. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నీతిమంతుడని నమ్మి ఈ రాత్రి ఏం పలికితే ఆ ఏరియాలో మీదే పై చేయి. యు ఆర్ ద సుప్రీం. నీతిమంతుడి ప్రార్థన. నేను నీతిమంతునని గమనించి నువ్వు కనుక మాట్లాడటం మొదలు పెడితే నేను చెప్తున్నాను, వర్షింపకుండాన్నట్లు వర్షింపదు. వర్షింపొద్దు అంటే వర్షం రాదు, వర్షం రా అంటే వర్షం వచ్చింది. ఆమేన్. చెప్పరే. హల్లెలూయా. తర్వాత వర్షింపకున్నట్టు 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. తర్వాత అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం. ఈ ఆకాశం వర్షం వచ్చే దగ్గర చిన్న ట్విస్ట్ ఉంది. ఆహాబు ఏలియా ఇద్దరు కలిసి అన్నాడు, ఏంది నువ్వు ఎట్ట చేసావు అది ఇదని మాట్లాడుకొని ఏలియా అన్నాడు, తొందరగా వెళ్ళి వాన పడుతుంది అన్నాడు. మాకు తెలియని వాన 3 ఏళ్ళ నుంచి తొక్కలేదు అన్నాడు. ఆహాబు, నా మాటిని దయచేసి, నువ్వెవరివే? ఒక మామూలు ప్రవక్తవే. నేను రాజు, ఐఎమ్ ద కింగ్. ఎవరిని గురించి ఉద్దేశించట్లేదు, కానీ ప్రతి రాజరికపు అధికారం మీద ఈ రాత్రి మనం అధికారం తీసుకుంటున్నాం. ఆమేన్. Hallelujah. We're taking authority over every authority that is ruling in this earth. Even this night, I declare and enforce the things that has to happen, stopped by the authorities. అధికారుల చేత ఆగిపోయి జరగాల్సినవి జరగకుండా ఆగిపోయినవి అన్నీ ఈ రాత్రి నేను విడుదల చేస్తున్నాను. గవర్నమెంట్ కొన్ని కొత్త జీవోలు ఈ రాత్రి కూటం తర్వాత విడుదల చేసిద్దే. గవర్నమెంట్ శాలరీస్ కొన్ని విడుదల చేసిద్దే. జాబ్స్ విడుదల చేసిద్దే. మీకు అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నాను. ఐ యామ్ ద సుప్రీం. ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను నేను. దేవుడు ఇవి జరిగించబోతా ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. వర్షం పడకూడదంటే పడదు, వర్షం పడిందంటే పడింది, నోటిఫికేషన్ రావాలంటే రావాలి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు వచ్చాడు. ఏంటి, తొందరగా వెళ్ళి వాన పడిద్ది, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి అన్నది వాన పడిద్ది అన్నాడు. అన్నీ ఇప్పుడే పడదులే, ఒకవేళ పట్టం ఇప్పుడు చిన్నగా చినుకులు స్టార్ట్ అయినా వెళ్ళినాక అప్పటికి మోపైన వర్షం వచ్చేది నా మాట అని. సరే నాకెందుకు, పోతే పో, ఉంటే ఉండు అని ఆహాబు చిన్నగా రథం వేసుకొని బయలుదేరాడు. యెహోవా హస్తము ఏలియాని బలపరచగా ఆహాబు రథం కంటే ముందుగా పరిగెత్తాడంట. ముందుగా పరిగెత్తేసరికి ఆహాబు ముద్ద అయ్యాడు. నేను చెప్తున్నా, ఇక్కడ పై చెయ్యి ఎవరిది? ఆహాబ్దా, ఏలియాదా? నేను చెప్తున్నా, నీ జీవితంలో ప్రతి ఆహాబు మీద నీదే పై చెయ్యి. ఆహాబు కాళ్ళు మంటల రూపంలో ఉండొచ్చు. ఆమేన్. ఆహాబు ఆర్థరైటిస్ రూపంలో ఉండొచ్చు. ఆహాబు క్యాన్సర్ సెల్స్ రూపంలో ఉండొచ్చు. ఆహాబు పేదరికం రూపంలో ఉండొచ్చు. ఆహాబు భయం రూపంలో ఉండొచ్చు. నీ జీవితంలో ఉన్న ఏ ఆహాబు మీద అయినా పై చేయి మాత్రం. ఎందుకో తెలుసా? దేవుని చేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. righteous person is the supreme authority that is operating upon this earth. ఇది దేవుడు నా హృదయంలో చెప్పిన మాట. హల్లెలూయా. ఆయన రాజు అయితే నేను సామంత రాజునే.
ఆయన సర్వ సృష్టికి రాజు. ఆయన తయారు చేసిన ఒక భాగంలో నేను సామంత రాజునే. ఆమేన్, హల్లెలూయా. అది మనం సామంత రాజులు. నీ మీద మహిమ ఉంది. ఇంకో మాట చెప్పమంటారా? ఒక మాట చెప్పి నేను ముగింపులో తీసుకొచ్చేస్తాను. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో, దేవుని మహిమ మన మీద ధరింపజేయబడినప్పుడు 3 లోకాలకు తెలిసిపోయింది, భూమి మీద వీడే సుప్రీం అథారిటీ అని. దేవుడి మాట మీకు అర్థం చేయను గాక. పరలోకంలో ఉన్న దేవతలు తెలిసిపోయింది, వీడేం చెప్తే అది చేయాలి, భూమి మీద వీడిదే అధికారం. దయ్యాలకు అర్థమైపోయింది, వీడిని మాత్రం టచ్ చేయకూడదు, భూమి మీద వీడిదే అథారిటీ. యేసుప్రభు వారు సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు, పడవలో నిద్రపోతున్నప్పుడు శిష్యులందరూ కంగారు పడుతున్నారు, అలలు వచ్చినాయి. యేసుప్రభు వారు లేచి గద్దించగానే సముద్రానికి అర్థమైపోయింది, ఓహో సుప్రీం అథారిటీ వచ్చేసింది, మనం తగ్గిపోవాలి ఇక. అప్పుడు అలలు అనుకొని ఉంటాయి, అలల మైండ్ వాయిస్, ఊరికి అనుకుందాం, అనుకుంటే తప్పలేదు. అమ్మా నేను వాక్యానికి ఏం కలపట్లేదు, తీసేయట్లేదు, కొంచెం దయచేసి దృష్టి ఉంచండి, ఊరికే ఇమాజినేషన్ చెప్తున్నా. అప్పుడు అలలు అనుకొని ఉంటాయి, ఆయన హెచ్చవలసి ఉన్నది. చెప్పరేంటంటే అలలు అనుకొని ఉంటాయి, ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి. అందుకే నిమ్మలం అయిపోయినాయి. సముద్రానికి అర్థమైపోయింది, ఈయన హెచ్చవలసి ఉంది. నీ రోగానికి అర్థమైపోవాలి, ఈయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. రోగానికి అర్థమైపోయింది, నేను తగ్గవలసి ఉన్నది. అప్పులకు అర్థమైపోతే మేము తగ్గవలసి ఉన్నాము. ఆమేన్. నువ్వు నీతిమంతురాలు కనుక నోరు తెరిచి ఒక మాట అంటే నీదే సుప్రీం అథారిటీ. నువ్వే సుప్రీం, నువ్వే ఉన్నతమైన వ్యక్తివే, నీదే పై చెయ్యే. నేను కొంచెం పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాను, అయినప్పటికీ అర్థం చేసుకోండి. మీ శరీరంలో పాకులాడుతున్న ప్రతి రోగం మీద మీదే పై చెయ్యే. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి దురాత్మ శక్తుల మీద మీదే పై చెయ్యే. ఇప్పుడు మీ రోగం మీద పై చెయ్యి మీది కాబట్టి ఎవరు ప్రార్థన చేసుకుంటే తగ్గిద్ది అండి? అందుకే చెప్పారు, రోగుల కోసం నేను చేయను, రోగులే చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి మీరు రోగులు కాదు, మీరు నీతిమంతులు. వాస్తవానికి మీరు రోగులు కాదు, మీరు సుప్రీం. మీరు రోగము కంటే పై చేయి మీదే, సమస్యల కంటే పై చేయి మీదే, పరిస్థితుల కంటే పై చేయి మీదే. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఎన్ని ఏమనుకున్నా వాళ్ళ పై చేయి చివరికి వాళ్ళదే నెగ్గిద్ది అని ఒక గ్రూప్ ఉంటారు చూసారా, ఆ గ్రూప్ మనమే. ఎవరెవరు అనుకుంటారు? నరకం సాతాను అనుకుంటాడు, మనం ఎన్ని ప్లాన్లు వేసినా ప్రణాళికలు వేసినా చివరికి వాళ్ళదే నెగ్గిద్దిలే అనుకుంటాడే. ఆ వాళ్ళు ఎవరంటే నువ్వు నేనే. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుతుంది. సో స్టాండ్ కదా. రెఫెతియో రమా కాంటెరియా రబా కంటెలే జెత్రికేరియా రమా కొంటోరో ఫ్రికెంటెరివా లెంబ్రోజోటోరియా ఫ్రకండెలే తెరికటరబా. హల్లెలూయా. ఈ గ్రౌండ్లో సుధీర్ బాబు అని ఎవరైనా ఉంటే జస్ట్ కమ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. జస్ట్ ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. మీ పరిస్థితులు ఏది అనగాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు ప్రకటన చేయి. మీరు నీతిమంతులు, మీది పై చెయ్యే. దేవుడు మనది పై చెయ్యిగా చేశాడు. గాడ్ మేడ్ అస్ సుపీరియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నీతిమంతుడి కంటే ఉన్నతమైన స్థాయి ఇంకెవరికి లేదు. మీ శరీరంలో ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో, మీ శరీరంలో ఏ భాగాల్లో అనారోగ్యం ఇబ్బంది పడుతున్నారో అక్కడ మీ చేయి పెట్టుకొని, యేసు నామములో రోగమా నీ మీద నాదే పై చేయి, నన్ను వదిలిపెట్టి పో అని ఆజ్ఞాపించండి. ఇప్పుడే స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి, ఇప్పుడే స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. Hallelujah. Come on, refendro mazketereba livreketeriria ramakonto lofrikeseketeriria makanto loro baba 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 shika mahonnatuda adbutalu cheyivada. As the phrase is singing on this from the dais, ee vedika మీద నుంచి ఆ
లైన్ పాడుతూ ఉండగా మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ మీకు చెవులు వినపడిపోతే చెవి మీద చేయి పెట్టుకోండి, మీకు సైట్ ఉంటే కళ్ళ మీద చేయి పెట్టుకోండి, మీకు ఆర్థరైటిస్ ఉంటే మీ మోకాళ్ళ మీదగా చేతులు పెట్టుకోండి. ఇంతకు మునుపు ఏమి చేయలేకపోతున్నారు, ఈ రాత్రి మీరు అది చేస్తారో. ఇంతకు మునుపు కూర్చొని లేకపోతే ఈరోజు కూర్చొని లెగుస్తారు. ఇంతకు మునుపు మీకు వినపడపోతే ఇక వినపడటం మొదలైతే, ఇంక ముందు మీరు నడవకపోతే నడవటం ప్రారంభిస్తారు. ఇంతకు మునుపు మీరు వంగి లెగకపోతే ఇప్పుడు వంగి లెగుస్తారు. ఎందుకంటే వాటి మీద మీకే సుప్రీం అథారిటీ ఉంది. ఈ స్వస్థత అనేది అన్నిటి మీద మీకు సుప్రీం అథారిటీ ఉందని చెప్పేటువంటి ఒక సూచన ఈ రాత్రి దేవుడు చేయబోతా ఉన్నాడు. హీలింగ్ ఈజ్ ఎ సైన్. ఓ రిఫేదియమా కంటరమా జెకెటేరియా రబా బలా రికెటేరియా రబా లేఫ్రే బిగన్ క్విక్ మా ప్రార్థన చేసుకోండి. మీరే సుప్రీం. మీ పరిస్థితుల మీద ఇప్పుడే ఆజ్ఞాపించండి, మీ అనారోగ్యం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. I command every migraine, leave in the name of Jesus. I command every arthritis, leave in the name of Jesus. I command every demonic spirits in this place, come out now. ప్రజలను ఇబ్బంది పెడుతున్న దురాత్మ శక్తులారా, యేసు నామములో బయటికి రావాలని కమిస్తా ఉన్నాను. అందరు కళ్ళు మూసుకోండి. Come on, speak out. Speak out. Speak out. Be healed now. మహిమకు పాత్రుడా, Oh rifekenti arama kando sobra gataraba. మా చేతులెత్తి Be healed now. ఆరాధించు. Fire over there. మహిమకు Touch. పాత్రుడా, Fire. Be healed now. పై చేయి నీదే. పై చేయి నీదే. మా పై చేయి నీదే. చేతులెత్తి ఎందుకంటే నువ్వు నీతి మంత్రాలుగా తీర్చబడ్డావు. ఆరాధించు. నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడ్డావు. పై చేయి నీదే. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఆహా. నీ Be healed now. వంటి వారు Free లేరు. now. మహోన్నతుడా, అద్భుతాలు Every heart చేయువాడా, problem leave. Every నీ knee pain వంటి leave. వారు ఎవరు? Leave now. నీ వంటి వారు లేరు. Be healed now. Free. 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 ఘనతకు ప్రతి దవడ నొప్పి ఫ్రీ. Be healed now. మీకు ఎక్కడ కూడా ఇక్కడ చేపెట్టుకోండి. ప్రతి చెవి సమస్య అవుట్. ఆరాధింతుము. రైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ హీలింగ్. ప్రతి పంటి నొప్పి వెళ్ళిపోతున్నాము. ఫ్రీ నౌ. ఫ్రీ. రెఫెండెలేరే దియారనామా. ఆహా. ఎప్పుడో యాక్సిడెంట్ అయిన ఎప్పుడు ఈరోజు వెళ్ళిపోతాయి. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు It's ఎవరు? time to be healed. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. ఇది మీరు అధికారం తీసుకునే టైము. నేను మీకు ఎగ్జాక్ట్గా 2 minutes ఇస్తున్నాను అంతే. మీ రోగం తగ్గించుకునేట్టు వచ్చి సాక్ష్యం చెప్పాలి నాకు. వెరీ క్విక్, ఐఎమ్ టెలింగ్, వెరీ క్విక్. మీరు ప్రేయర్ చేసుకున్నాక, అంటే మీ రోగాన్ని మీరు గద్దించినాక, ఇంతకు మునుపు ఏమి చేయలేరా అవి చెక్ చేసుకోండి. చేయగలిగిరా చేయలేరు. మీకు దూరం కనపడుతూ చూడండి, దగ్గరికి కనపడిపోతూ చూడండి, మీకు చెవి వినపడిపోతే చెక్ చేసుకోండి. మీరు లేకపోతే లేకపోండి, ఇట్లా ఒంగు నెల లేకపోతే లేకపోండి, చేతులు నొప్పి ఉంటే ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇంతకు మునుపు ఏమి చేయలేరో అది చేసి చూసుకోండి. ఎందుకంటే వాటి మీద మీదే పై చేయి. ఈ రాత్రి మీరు ఇక్కడ రోగం మీద పై చేయి మీరు అనుభవిస్తే, మీరు ఇంటికి వెళ్ళినాక ప్రతి సమస్య మీద పై చేయి మీదే. 2 minutes ఇస్తున్నాను టైము. యేసు నామములో దాన్ని వెళ్ళమని చెప్పండి. దానికి అధికారం లేదు మీ మీద. మీదే సుప్రీం అథారిటీ. మీరే పై చెయ్యి. ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపించండి. చెక్ చేసుకోండి. హీలింగ్ అయితే నా కుడి పక్కన వచ్చి నిలబడండి కింద. ఓకే, 3, 2, 1 గో. స్తుతులకు పాత్రుడా, ఆహా. స్తుతి చెల్లించెదం. జీసస్, థ్యాంక్ యూ జీసస్. నామమెంతో గొప్పది. Yes. మేమారాధింతుము. yes. స్తుతులకు పాత్రుడా, ఆహా.
స్తుతి చెల్లించెదము. You're free, you're free, you're free. నీ నామమెంతో గొప్పది. Let the presence of the Lord surround you right now. ఆరాధింతుము మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు ఇప్పుడు చెక్ చేసుకోండి. కమ్ ఆన్, గో హెడ్. స్తుతి చెల్లించెదము. ఎవరెవరైతే మాట్లాడే వాళ్ళందరూ చెక్ చేసుకోండి. నీ నామమెంతో ఇఫ్ యు ఆర్ హీల్డ్, మీరు స్వస్థపడితే, చేంజెస్ కనిపిస్తే స్తుతులకు ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్పండి. స్తుతి ఇట్స్ టైమ్ టు టెస్టిఫై. ఇఫ్ దేర్ ఇస్ ఎనీబడీ, మీరు తర్వాత వచ్చి నాకు చెప్పొద్దు, చెప్తున్నాను ఇప్పుడే. ఇఫ్ యు ఆర్ హీల్ నౌ, కమ్ నౌ. ఇప్పుడు బాగుపడితే ఇప్పుడే వచ్చి దేవునికి మహిమ ఇవ్వండి. సాంద్ర ఫెకెంజేరి అరబా, నీ వంటి లెఫ్రెకెటేరి అరబా, నీ లెబ్రెసెకెటేరి అమా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ప్రతి కేళ్ళవాతం విడిచిపెట్టి వెళ్ళిపోను గేస్తున్నాములో. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, In the mighty name of Jesus. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు కేళ్ళ సమస్యలు, నరాల సమస్యలు నుంచి స్వస్థత కలుగుతా ఉంది. యు ఆర్ బీయింగ్ హీల్డ్ ఫ్రమ్ యువర్ బోన్ ప్రాబ్లమ్, నర్వ్ ప్రాబ్లమ్స్. జేత్రియమాకాంతేలేరియమాకాంతో సోవ్రికేటేరబా. yes yes that's it. ఘనతకు అర్హుడా, చెవి నొప్పి ఉన్న వాళ్ళు చెవి మీద చేయబెట్టుకోండి. ఐఎమ్ డిక్లేరింగ్. చెవి నొప్పి, చెవి వినపడదు, చెవి సమస్య, ఇయర్ ప్రాబ్లం, మహిమకు పాత్రుడా, చెవి సమస్య. ఘనతకు లే యువర్ హ్యాండ్ ఆన్ యువర్ ఇయర్. మీ చెవి మీద పెట్టుకోండి. మా చేతులే ఐఎమ్ డిక్లేరింగ్ హీలింగ్ రైట్ నౌ. On the count of 3, I'm declaring healing. హల్లెలూయా. Jesus. 1, 2, 3. Hey, you up here. Leave right now in the name of Jesus. We are the supreme here. You are not. I declare health, restoration right now in the name of Jesus. Free now. శుద్ధుడా, శుద్ధుడా, Come on. వినపడిన వాళ్ళు చెక్ చేసుకోండి. You will receive the healing. ప్రభువా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, Dunamis in the name of Jesus. Lefreketeria bakata. Shetreke mandolora makantere. I love you to Holy Spirit. Thank you for working among your people. We are the supreme authority. We are the supreme authority. Let every authority be cancelled upon their lives right now in the name of Jesus. మీరు వీరికి ఇచ్చిన అధికారం కాక మరి ఏ ఇతర అధికారము వీరి జీవితాల్లో పనిచేస్తూ ఉంటే యేసు క్రీస్తు రక్తములో నామములో దాన్ని ఇప్పుడే రద్దు చేస్తా ఉన్నా నేను. We take authority over every authority. Shantrefia kamaranantu raba. Come. Testimony, సాక్ష్యమా? రమ్మా, come. Take testimony, సాక్ష్యం తీసుకోండి. ఇదే ఫ్రేకేందేరా. Anybody else? Praise the Lord. We are the supreme authority over this place. I bind every demonic activities. I speak deliverance.
is in the healing business. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు. నాకు సైట్ -3 ఉంది. నేను ఇందాకటి నుండి అక్కడ కూర్చొని పెద్దవి చదువుదాం అనుకుంటున్నా. నాకు అవి కూడా అస్సలు కనపట్టల్లా. ప్రే చేసుకొని చూసా, మొత్తం నాకు ఇప్పుడు క్లారిటీ కనపడుతుంది. రోమీలకు అనేది కూడా. Glory to Jesus. We are the supreme. Anybody else? Come on. Still God is in healing business. ఇంకా దేవుడు స్వస్థపరిచే పనిలోనే ఉన్నాడు. Thank you, Jesus. We give you all the glory. Jesus. I know. చెవి హీలింగ్ జరిగింది ఒకరికి, ఇయర్ హీలింగ్ జరిగింది ఒకరికి, మీరు ముందుకు రావట్లేదు. ఐ నో దట్ మీరు ముందుకు రావట్లేదు అంతే. చెవి హీలింగ్ జరిగిన వాళ్ళు ఎవరో ముందుకు రావాలా? ఐ వాంట్ టు సీ యూ. Shandere masadere na kera brona kadera ba 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 ba. Healings are happening all over this place. Sundre sekendere veliri rama. Ear problem ఎవరికైతే హీలింగ్ ఉందో, I just wanna see you here. May God give you glory. Lord, we give you all the glory and honor in this place. నేను బైక్ స్కిట్ అయ్యి బైక్ నుంచి పడ్డా. రెండు నెలలు అయింది ఇప్పుడు. నేను 5 రోజులు అయింది కట్టోడు తీసి 5 రోజులు అయింది. 5 రోజులు బట్టి చెయ్యి అసలు ఇట్లా రాట్లా, చెయ్యనుగుతా. ఇప్పుడు నా చెయ్యి నాకు స్వస్థతనిచ్చింది. దేవుడు స్వస్థపరిచాడు. Receive the healing of the Holy Ghost. Be free now. I speak complete healing. I speak complete healing. Free now. Jesus, God bless you. God bless you. Receive the fire of the Holy Ghost. Complete deliverance in Jesus' name. God bless you. God bless you, brother. May God give you complete restoration. దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చిన గాక. Come on. తర్వాత సాక్ష్యం నీదే. The next testimony is yours. Use your supreme authority. అన్న ఇందాక సరిగ్గా సీరియస్గా ప్రార్థన చేయలేదు, ఇప్పుడు చేసుకుంటాం అంటే చేసుకుంటండి. You will be healed, no problem. Shantriya Makantaraba. Jesus. Frenandele reke mangandoso. Come on. Every nerve problem, ప్రతి నరాల సమస్య నుంచి స్వస్థత కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, మాకు ఆ నొప్పులు లేవుగా, మమ్మల్ని వదిలిపెడితే అన్నం తింటాం అనుకుంటారు. ఒకవేళ ఆ నొప్పి వస్తే తెలుసుది మీకు. ఎంత ఆగైనా స్వస్థత కావాలనుకోవాలి. గాడ్ ఈజ్ ఇన్ హీలింగ్ బిజినెస్. దేవుడు స్వస్థపరిచే పనిలోనే ఉన్నాడు. యాజ్ అ సుప్రీం అథారిటీ ఆన్ దిస్ ఎర్త్, over this place, I speak healings, deliverances right now in the name of Jesus. గవర్నమెంట్ జాబ్స్ త్వరగా విడుదల చేయబోతుంది. ఐఎమ్ ప్రొఫెసయింగ్, ఇంకా చెప్పాలంటే ఐఎమ్ డిక్లేరింగ్. I don't know and I don't
కేర్ వాట్ హ్యాపెన్స్. సూన్ అండ్ సూనర్ ఆ పదం లేదు ఇంగ్లీష్లో, కానీ మనం పెట్టుకుందాం సూనెస్ట్. దాంట్లో అది లేదు ఆ టెన్స్లో, కానీ మనం పెట్టుకుందాం సూనర్ సూనెస్ట్ అనుకుందాం. ఏది సూనెస్ట్ అయితే అప్పుడు జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ త్వరగా రిలీజ్ అవుతాయి. మన మినిస్ట్రీలో గవర్నమెంట్ జాబ్స్ చాలామందికి వస్తాయి. యాజ్ ఎ సుప్రీం అథారిటీ ఐ డిక్లేర్ ఇట్, ఐ కన్ఫర్మ్ ఇట్. ముద్రేసి మూసేస్తున్నాను, ఇంకెవరు తీయటానికి లేదు మాట. In the mighty name of Jesus.